అనంతనగర్ అని మా జూనియర్ అనమాట. వీడు ఏం చేస్తున్నాడంటే చికెన్ కట్ చేస్తున్నాడు. ఓకే, ఈరోజు మనం సాంబార్ పెట్టుకుందాము. సాంబార్ పెట్టి ఒకడు ఆడ వండుకున్నాడు, వీడేమో చికెన్ కట్ చేస్తున్నాడు, నేనేమో ధనియా పౌడర్ చేస్తున్నాను అనమాట. అయితే లేదంట ఫ్రెండ్స్, చికెన్ కట్ అయితే లేదంట. ఇప్పుడు మనం సాంబార్ పెట్టుకునే పద్ధతి ఏందో చూద్దాం. ఫస్ట్ ఒక దాంట్లో కందిపప్పు తీసుకోవాలి. శనగపప్పు కాదు, కందిపప్పు. ఇగో ఇట్లుంటుంది కందిపప్పు అంటే మినపప్పు ఎందుకు అవుతుంది. చికెన్ కడిగిస్తున్నాము. వాటర్ తర్వాత చికెన్ కడిగిస్తున్నాము. ఎప్పుడు ఆనందం ఏమో చెప్తున్నాం. వాటర్ నేను యూజ్ చేస్తున్నాను చికెన్ తోటి. ధనియా పౌడర్ కొడుతున్నాను. ఇప్పుడు ధనియా పౌడర్ అయిపోయాక సాంబార్ పెట్టిద్దాం. సాంబార్ పెడుతున్నాము. సాంబార్లో ఏం కావాలంటే ఫస్ట్ కందిపప్పు వేసి నీళ్ళు వేసిన, దాని తర్వాత సాంబార్ వెజ్ కొంచెం ఆయిల్ వేయాలి. నువ్వేమనుకుంటున్నారో, వెజ్ అనుకుంటున్నావు నాన్ వెజ్ అనుకుంటున్నావు? చికెన్ వేద్దామని సాంబార్ కాదురా, నువ్వు నాన్ వెజ్ అనుకుంటున్నావు వెజ్ అనుకుంటున్నావు చెప్పు. సాంబార్లో వెజ్ సాంబార్ చికెన్ సాంబార్, మనం చికెన్ వేస్తే చికెన్ అదే నీకు అదే అవుతుందిరా, నీకు దాల్చా అవుతుంది. అది దాల్చా అవుతుంది. అది పసుపు వేసినాము. దాని తర్వాత ఇది కొంచెం ఉప్పు, ఇట్లా ఉప్పు వేసేసి ఏమంటారు ఇక మూత పెట్టేద్దాము. మూత ఇన్నే ఉంది ఫ్రెండ్స్, నేను వెతుక్కుంటున్నా మూత కోసం. ఇట్లా తిప్పేసి మూత ఇక్కడ పెట్టేద్దాము. మూత పెట్టగానే ఎంబడే విజిల్ పెట్టేయాలి. కాకపోతే కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కట్ చేయి. బేసికల్లీ బ్యాచిలర్ లైఫ్ ఎట్లుంటుంది ఫ్రెండ్స్. సామాన్లు ఎట్లా పడితే ఎట్లా పెట్టినాం. ఒకసారి మా రూమ్ చూపిస్తావు. ఇది బ్యాచిలర్ లైఫ్. ఇంత అందంగా ఉంది కదా. అవి మెయిన్ స్టఫ్ ఎక్కడ అంటారా, బాటిల్ అయిపోయి ఖాళీ బాటిల్ అడబెట్టినాం. ఎర్ర ఇగో అడబెట్టిన ఖాళీ బాటిల్. ఇప్పుడు ఒక దాంట్లో సాంబార్ అవుతుంది. ఇది చికెన్ ఉండాలి. ఇప్పుడు చికెన్ ఆల్రెడీ కడిగి పెట్టేసినాము. వీడు కూరగాయలు కట్ చేసినాము సాంబార్కి. దాని తర్వాత స్టార్ట్ చేద్దాం ఇది కుకింగ్ అంటే నేనే వచ్చాడు ఫ్రెండ్స్. కుకింగ్లో జాయిన్ అవుతున్నాడు ఇప్పుడు మనతో పాటు. ఇప్పుడు మనీ అని చెప్పేసి కరీంనగర్ మోడల్ అనమాట. వాడు కుకింగ్లో జాయిన్ అవుతున్నాడు మనతోటి. ఇప్పుడు వానికి